ఓం శాంతి 12/5/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఉద్యోగ వ్యాపారాదులు చేసుకుంటున్న సదా మీ ఈశ్వరీయ విద్యార్థి జీవితాన్ని, ఈశ్వరీయ చదువును గుర్తుంచుకోండి. స్వయం భగవంతుడే మమ్ములను చదివిస్తున్నారు అని నశాలో ఉండండి. ప్రశ్న: ఏ పిల్లలకైతే జ్ఞానామృతాన్ని జీర్ణం చేసుకోవడం వస్తుందో వారి గుర్తులేవి? జవాబు: వారికి సదా ఆత్మిక నశ ఎక్కువ ఉంటుంది. ఆ నశ ఆధారంగా అందరి కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు. కళ్యాణం చేయడం తప్ప, సేవ తప్ప ఏ ఇతర విషయాలు మాట్లాడడం కూడా వారికి బాగా అనిపించదు. వీరు ముళ్లను పుష్పాలుగా చేసే సేవలో బిజీగా ఉంటారు. వీరే జ్ఞానామృతాన్ని జీర్ణం చేసుకున్నటువంటి వారు. వారి గుర్తులు ఇప్పుడు బాబా తెలియజేశారు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మనమంతా పాత్రధారులము. 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని కూడా మీకు తెలుసు. ఈ చక్రం పిల్లలైనా మీ స్మృతిలోకి రావాలి. ఇప్పుడు మీకు మళ్ళీ రాజ్య ప్రాప్తి చేయించేందుకు, లేక తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేసేందుకు బాబా వచ్చి ఉన్నారు అని మీకు తెలుసు. ఈ విషయాలు తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు. మీరు ఇచ్చట కూర్చొని ఉంటే స్కూల్లో కూర్చున్నట్టున్నారు, వెలుపల ఉంటే స్కూలులో ఉన్నట్లు కాదు. ఇది అత్యంత ఉన్నతమైన ఆత్మిక పాఠశాల అని మీకు తెలుసు. ఆత్మిక తండ్రి కూర్చొని పాఠశాలలో చదివిస్తూ ఉన్నారు. పిల్లలకు ఆత్మిక చదువు గుర్తుకు రావాలి కదా. బ్రహ్మ కూడా పుత్రుడే. ఇతనికి మరియు అందరికీ నేర్పించేవారు తండ్రియే. వారు మనుష్యాత్మలందరికీ తండ్రి. వారు వచ్చి శరీరాన్ని అప్పుగా తీసుకొని మీకు అర్థం చేయిస్తున్నారు. ప్రతిరోజు అర్థం చేయిస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు 84 జన్మలు తీసుకున్నాము అని బుద్ధిలో గుర్తు ఉండాలి. మీరు ఈ విశ్వానికి అధికారులుగా ఉండేవారు, దేవీ దేవతలుగా ఉండేవారు. తర్వాత మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ క్రిందకు వచ్చి పడిపోయారు. భారతదేశం ఎంతో సంపన్నంగా ఉండేది. అదంతా స్మృతిలోకి వచ్చింది కదా. ఇదంతా భారతదేశపు కథే. ఇందులో మీ కథ కూడా ఉంది. స్వయాన్ని మర్చిపోకండి. మనం స్వర్గంలో రాజ్య పాలన చేసేవారం. తర్వాత 84 జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. ఇది రోజంతా స్మృతిలోకి తీసుకురావాలి. ఉద్యోగ వ్యాపారాదులు చేస్తున్న చదువు గుర్తుండాలి కదా. మనం విశ్వానికి అధికారులుగా ఉండి తర్వాత ఎలా క్రిందికి దిగుతూ వచ్చామో గుర్తుంచుకోవడం చాలా సహజం. కానీ ఈ స్మృతి కూడా ఎవ్వరికీ ఉండదు. ఆత్మ పవిత్రంగా లేనందున స్మృతి జారిపోతుంది. మనల్ని చదివించేది భగవంతుడు అనే స్మృతి ఉండదు. మనం బాబా విద్యార్థులము. తండ్రి స్మృతి యాత్రలో ఉండండి అని అంటూ ఉన్నారు. తండ్రి మనల్ని చదివించి ఇలా తయారు చేస్తున్నారు. ఇలాగా రోజంతా ఈ స్మృతే ఉండాలి. ఈ భారతదేశమే అలా ఉండేది కదా అని తండ్రి స్మృతిని ఇప్పిస్తారు. మీరే దేవీ దేవతలుగా ఉండేవారు, మళ్ళీ మీరే అసురులుగా అయ్యారు. ఇంతకుముందు మీ బుద్ధి కూడా అసురీగానే ఉండేది. ఇప్పుడు తండ్రి మీకు ఈశ్వరీయ బుద్ధిని ఇచ్చారు. అయినా కొంతమంది బుద్ధిలో కూర్చోదు, మర్చిపోతారు. తండ్రి ఎంత నశ ఎక్కిస్తారు. మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు కనుక ఆ నశ ఉండాలి కదా. మనము మన రాజ్యాన్ని తీసుకుంటున్నాం. మనము మన రాజ్యాన్ని పరిపాలన చేస్తాం. ఇంత చెప్తున్నా కొంతమందికి కొద్దిగా కూడా నశ ఎక్కదు. జ్ఞానామృతం జీర్ణమే కాదు. ఎవరికైతే నశ ఎక్కి ఉంటే వారు ఎవరికైనా కళ్యాణం చేయడం గురించి తప్ప ఏ ఇతర మాటలు మాట్లాడడం కూడా వారికి నచ్చదు. పుష్పాలుగా ఈ సేవలోనే తత్పరులై ఉంటారు. మనము మొదట పుష్పాలుగా ఉండే వారము, తర్వాత మాయ ముళ్ళుగా చేసేసింది. ఇప్పుడు మళ్ళీ పుష్పాలుగా అవుతూ ఉన్నాం. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. ఈ నశలో ఉండి మీరు ఎవరికి అర్థం చేయించినా వారికి వెంటనే బాణం తగులుతుంది. భారతదేశం ఈశ్వరుడి తోటగా ఉండేది. ఇప్పుడు పతితం అయిపోయింది. మీరే విశ్వానికంతా యజమానులుగా ఉండేవారు అంటే ఎంత గొప్ప విషయం. ఇప్పుడు మళ్ళీ మీరు ఎలా అయిపోయారు, ఎంత పడిపోయారు. ఇది మీరు క్రింద పడి పైకి ఎక్కే నాటకం. ఈ కథను తండ్రి కూర్చొని వినిపిస్తూ ఉన్నారు. అది అసత్యమైనది, ఇది సత్యమైనది. వారు సత్యనారాయణ కథ వినిపిస్తారు. అయితే మీరు
ఎలా ఉన్నతమై పతనం అయిపోయారో అర్థం చేసుకున్నారు. వారు అర్థం చేసుకోలేదు, కథను వినిపించేవారు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. ఈ తండ్రి సత్యమైన సత్యనారాయణ కథ వినిపించారు. రాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నారు అదంతా మీపైనే ఆధారపడి ఉంది. మీరు తండ్రి నుండి ఇప్పుడు రాజ్యాన్ని ఎలా తీసుకుంటున్నారో కూడా ఆత్మకు తెలిసింది. ఇక్కడ తండ్రి మిమ్మల్ని అడిగితే నష ఉంది బాబా అని అంటారు. అయితే వెలుపలికి వెళ్ళగానే నష కొంచెం కూడా ఉండదు. భలే చేతులైతే ఎత్తుతారు, కానీ నడవడికలు ఎలా ఉన్నాయి అంటే నష నిలవదు అని పిల్లలకు తెలుసు. ఫీలింగ్ అయితే వస్తుంది కదా. తండ్రి పిల్లలకు స్మృతి ఇప్పిస్తున్నారు. పిల్లలారా, నేను మీకు రాజ్య అధికారం ఇచ్చాను, మీరు పోగొట్టుకున్నారు. మీరు క్రిందికి దిగుతూ వచ్చారు. ఎందుకంటే ఇది పైకి ఎక్కి మళ్ళీ క్రిందికి దిగే నాటకం, ఉత్థాన పతనాల నాటకం. ఈరోజు రాజులుగా ఉంటారు, రేపు వారిని దించేస్తారు. వార్తాపత్రికల్లో ఇలాంటి విషయాలు చాలా వేస్తారు. వారికి లెటర్ రాస్తే కొంచెమైనా అర్థం చేసుకుంటారు. ఇది నాటకమని గుర్తు ఉన్నా సదా సంతోషంగా ఉండగలరు. ఇప్పటికి 5000 సంవత్సరాల క్రితం శివబాబా వచ్చి రాజయోగాన్ని నేర్పించారు అని బుద్ధిలో గుర్తు ఉండాలి. అప్పుడు యుద్ధం జరిగింది. ఇప్పుడు ఈ సత్యమైన విషయాలన్నీ తండ్రి వినిపిస్తున్నారు. ఇది పురుషోత్తమ యుగం. కలియుగం తర్వాత ఈ పురుషోత్తమ యుగం వస్తుంది. కలియుగాన్ని పురుషోత్తమ యుగము అని అనరు. సత్యుగాన్ని కూడా అలా అనరు. అసురీ సంప్రదాయం, దైవీ సంప్రదాయముల మధ్య ఈ సంగమ యుగం ఉంది. ఇందులో పాత ప్రపంచం క్రొత్త ప్రపంచంగా తయారవుతుంది. క్రొత్త దాని నుండి పాతదిగా అయ్యేందుకు ఒక కల్పమంతా పట్టింది. ఇప్పుడు ఇది సంగమ యుగం. సత్యుగంలో దేవి దేవతల రాజ్యం ఉండేది, ఇప్పుడు లేనే లేదు. వేరే ఇతర అనేక ధర్మాలు వచ్చేస్తాయి. ఇదంతా మీ బుద్ధిలో ఉంది. 6, 8 నెలలు 12 నెలలు చదువుకున్న తర్వాత పడిపోయేవారు కూడా చాలా మంది ఉన్నారు. మీలో ఫెయిల్ అవుతారు. భలే పవిత్రంగా అవుతారు, కానీ చదువుకోకుంటే చిక్కుకుపోతారు. కేవలం పవిత్రత ఒక్కటే పని చెయ్యదు. సన్యాసులు కూడా చాలా మంది పవిత్రంగా ఉన్నారు. తర్వాత సన్యాస ధర్మాన్ని కూడా వదిలి వివాహాలు చేసుకుని గృహస్థులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేస్తున్నారు. మీరు ఇప్పుడు స్కూలులో కూర్చొని ఉన్నారు. మనం రాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నాము, ఎన్ని జన్మలు తీసుకున్నాము మీ స్మృతిలో ఉంది. ఇప్పుడు విశ్వానికి అధికారులుగా అవ్వండి అని తండ్రి మళ్ళీ చెప్తున్నారు. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంత పవిత్రం అవుతూ ఉంటారు. ఎందుకంటే బంగారులో ఏర్పడిన మలినాలు ఎలా తొలగిపోవాలి? ఆత్మలైన మీరు సతో ప్రధానంగా 24 క్యారెట్ల బంగారంగా ఉండేవారు. తర్వాత దిగజారుతూ గతి పట్టింది. మనం ఎలా అయిపోయాము పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. మేము ఎలా ఉండేవారము అని తండ్రి అయితే అన్నారు కదా. మనుషులైన మీరే మేము దేవతలుగా ఉండేవారమని అంటారు. భారతదేశానికి మహిమ అయితే ఉంది. భారతదేశంలోకి ఎవరు వస్తారో, ఏ జ్ఞానమునిస్తారో ఎవ్వరికీ తెలియదు. ముక్తిదాత ఎప్పుడు వస్తారో తెలియాలి కదా. భారతదేశం ప్రాచీనమైనది అని మహిమైతే చేయబడుతుంది. కనుక భారతదేశంలోనే అవతరించి ఉంటారు. అందుకే శివ జయంతిని భారతదేశంలోనే జరుపుకుంటారు. కనుక తండ్రి తప్పకుండా ఇక్కడే వస్తారు. భగీరథుడు అని కూడా అంటారు. కనుక మానవ శరీరంలోనే వచ్చి ఉంటారు కదా. మళ్ళీ గుర్రపు రథమును కూడా చూపించారు. ఎంత వ్యత్యాసం! కృష్ణుడు రథంపై కూర్చున్నట్లు చూపిస్తారు. నా గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా ఈ రథంలో వస్తారు అని. ఇతనినే బ్రహ్మను భాగ్యశాలి రథం అంటారు అని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మ నుండి విష్ణువు చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది. త్రిమూర్తుల పైన శివుడు ఉన్నాడు. ఈ శివుడి పరిచయాన్ని ఎవరిచ్చారు? బాబానే తయారు చేయించారు కదా. బాబా ఈ బ్రహ్మ రథంలో వచ్చారు అని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ. 84 జన్మల తర్వాత ఆ విష్ణువే బ్రహ్మగా అవుతాడు అనే విషయం ఎక్కడ? మళ్ళీ ఒక్క సెకండ్లోనే బ్రహ్మ నుండి విష్ణువుగా అయ్యే మాట ఎక్కడ? ఈ విషయాలన్నీ పిల్లలకు అర్థం చేయించబడ్డాయి. ఇవన్నీ బుద్ధిలో బాగా ధారణ చేయాల్సిన అద్భుతమైన విషయాలు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని అర్థం చేయించాల్సి ఉంటుంది.
భారతదేశం స్వర్గంగా ఉండేది స్వర్గ రచయిత అయిన తండ్రి స్వర్గాన్ని తయారు చేసి ఉన్నారు. ఈ చిత్రం చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఈ చిత్రంపై అర్థం చేయించేందుకు ఆసక్తి ఉంటుంది కదా. తండ్రికి కూడా ఆసక్తి ఉంది. మీరు సేవా కేంద్రాలలో కూడా ఇలా అర్థం చేస్తూ ఉంటారు. ఇక్కడైతే తండ్రి ప్రత్యక్షంగా ఉన్నారు. తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. తండ్రి కూర్చొని అర్థం చేయించేందుకు, ఆత్మల అర్థం చేయించేందుకు తప్పకుండా వ్యత్యాసం ఉంది. అందుకే సన్ముఖంలో వినడానికి మధుబనికి వస్తారు. పదే పదే పిల్లలు పిల్లలు అని అనగలిగిన వారు ఒక్క తండ్రియే. ఎంతగా తండ్రి ప్రభావం ఉంటుందో అంతగా సోదరుల ప్రభావం ఉండదు. ఇక్కడ మీరు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఆత్మ పరమాత్మల కలయికను మేళ అని అంటారు. తండ్రి సన్ముఖంలో తెలిపిస్తున్నందున చాలా నశ పెరుగుతుంది. అనంతమైన తండ్రి చెప్తూ ఉంటే వారి మాట వినమా అని మీరు భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను. తర్వాత మీరు 84 జన్మలు తీసుకుంటూ పతితమైపోయారు. మళ్ళీ మీరు పావనంగా అవ్వరా అని ఆత్మలకే చెప్తున్నారు. కొంతమంది బాబా సత్యం చెప్తున్నారు అని భావించి వెంటనే బాబా మేం పవిత్రంగా ఎందుకు అవ్వము అని అంటారు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తం అవుతాయి. మీరు సత్యమైన బంగారుగా అవుతారు. నేను అందరికీ పతిత పావనుడైన తండ్రిని కనుక తండ్రి అర్థం చేయించేందుకు, పిల్లలు అర్థం చేయించేందుకు ఎంత తేడా ఉంటుంది. ఎవరైనా క్రొత్త వారు వచ్చారు అనుకోండి, అందులో కూడా ఎవరైతే ఇక్కడికి చెందిన పుష్పాలుగా ఉంటారో వారికి వెంటనే టచ్ అవుతుంది. వీరు చెప్పేది రైట్ అని తోస్తుంది. ఇక్కడ వారు కాకుంటే అర్థం చేసుకోరు. కనుక మీరు కూడా ఆత్మలైన మనకు పావనంగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు అని అందరికీ తెలిపించండి. మనుషులు పావనంగా అయ్యేందుకు గంగా స్నానం చేస్తారు, గురువులను ఆశ్రయిస్తారు. కానీ పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి ఆత్మలకు చెప్తున్నారు, మీరు చాలా పతితమయ్యారు, అందుకే మీరు వచ్చి పావనంగా చెయ్యండి అని ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి చెప్తున్నారు, నేను కల్పము వచ్చి ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి అని పిల్లలైన మీకు చెప్తున్నా. ఈ రావణ రాజ్యం సమాప్తం అవ్వనున్నది. ముఖ్యమైనది పవిత్రంగా అవ్వడం. స్వర్గంలో కామం అనే విషయం ఉండదు. ఎవరైనా వస్తే వారికి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు అని, మురికి తొలగిపోతుంది అని తండ్రి చెప్తున్నారని చెప్పండి. మన్మనాభవను పదం గుర్తు ఉంది కదా. తండ్రి నిరాకారులు, ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. ఎలాగైతే మీరు శరీరాల ద్వారా వింటున్నారో అలా తండ్రి కూడా ఈ శరీరంలోకి వచ్చి అర్థం చేయిస్తారు. లేకుంటే నన్ను ఒక్కరిని స్మృతి చేయండి, దేహ సంబంధాలన్నీ వదలండి అని ఎలా చెప్తారు? తప్పకుండా ఇక్కడికి వస్తేనే కదా చెప్పగలరు. బ్రహ్మలో ప్రవేశిస్తారు. ఇక్కడ ఇప్పుడు ప్రాక్టికల్గా ప్రజాపిత ఉన్నారు. ఇతని ద్వారా మాకు తండ్రి ఇలా చెప్తున్నారు, మేం బేహద్దు తండ్రి చెప్పినది అంగీకరిస్తాము. వారు పావనంగా అవ్వండి అని అంటున్నారు. పతిత తత్వాన్ని వదిలేయమని చెప్తున్నారు. పాత దేహాభిమానాన్ని వదిలేయండి. నన్ను స్మృతి చేస్తే అంత మతీసో గతి అయిపోతుంది. మీరు లక్ష్మీ నారాయణులుగా అవుతారు. తండ్రి నుండి విముఖులుగా చేసే ముఖ్యమైన అవగుణం పరస్పరంలో పరచింతన చేయడం, చెడు మాటలు వినడం, వినిపించడం. మీరు చెడు విషయాలు వినకండి అని తండ్రి ఆదేశిస్తున్నారు. వీరి మాటలు వారికి, వారి మాటలు వీరికి వినిపించే కుటిలత్వం పిల్లలైన మీలో ఉండరాదు. ఈ సమయంలో ప్రపంచంలోని వారందరి విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు. ఒక్క బాబా మాటలు తప్ప ఇతర ఏ మాటలు వినిపించినా దానిని మోసము, కుటిలత్వం అని అంటారు. ఇప్పుడు అవన్నీ వదిలేయమని తండ్రి చెప్తున్నారు. మీరు ఆత్మలందరికీ తెలిపించండి, ఓ సీతలారా మీరు ఒక్క రాముడితో యోగం జోడించండి. మీరు సందేశకులు కనుక తండ్రి నన్ను స్మృతి చేయమని చెప్తున్నారు అని సందేశం ఇవ్వండి చాలు. ఇవి తప్ప మిగిలినవన్నీ పరచింతనే. ఈ పరచింతనను వదిలేయమని తండ్రి చెప్తున్నారు. సీతలందరి యోగమును ఒక్క రాముడితో జోడింప చేయండి. ఇది మీ కర్తవ్యం. ఈ సందేశం ఇస్తూ ఉంటే చాలు, తండ్రి వచ్చి ఉన్నారు, మీరు బంగారు యుగంలోకి వెళ్ళాలి.
ఇప్పుడు ఈ ఇనుప యుగమును వదిలేయాలి. మీకు వనవాసం లభించింది. అడవిలో కూర్చొని ఉన్నారు కదా. అడవిని వనము అని కూడా అంటారు. కన్యకు వివాహం అయితే వనంలో కూర్చోబెడతారు, తర్వాత మహల్లోకి వెళ్తుంది. మీరు కూడా అడవిలో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అత్తవారింటికి వెళ్ళాలి. పాత శరీరాన్ని వదిలేయాలి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. ఎవరికైతే వినాశకాలంలో ప్రీతి బుద్ధి ఉంటుందో వారు మహలులోకి వెళ్తారు. మిగిలిన విపరీత బుద్ధి కలవారంతా అడవికి వెళ్తారు, అడవిలో నివసిస్తారు. తండ్రి పిల్లలైన మీకు రకరకాలుగా అర్థం చేయిస్తారు. ఏ తండ్రి నుండి బేహద్దు చక్రవర్తి పదవిని తీసుకున్నారో ఆ తండ్రిని మర్చిపోతే మళ్ళీ వనవాసంలోకి వెళ్ళిపోతారు. వనవాసము మరియు పూతోట వాసం. తండ్రి పేరే తోట యజమాని. కానీ భారతదేశంలో రాజ్యం ఉండేది అని ఎవరికైనా గుర్తు వస్తే కదా. భారతదేశంలోనే మన రాజ్యం ఉండేది, ఇప్పుడు మన రాజ్యం లేదు, ఇప్పుడు ఇది వనవాసం. మళ్ళీ తోటలోకి వెళ్తారు. మీరు ఇక్కడ కూర్చొని ఉన్న బుద్ధిలో మేము మా బేహద్దు తండ్రి నుండి మా బేహద్ అనంతమైన రాజ్యాన్ని తీసుకుంటాము అని ఉంది. తండ్రి చెప్తున్నారు, ప్రీతి నాతో ఉంచండి, అయినా మళ్ళీ మర్చిపోతారు. మీరు తండ్రి నన్ను ఇలా ఎంత సమయం మర్చిపోతూ ఉంటారు అని తండ్రి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాగే మర్చిపోతూ ఉంటే బంగారు యుగంలోకి ఎలా వెళ్తారు? మేము ఎంత సమయము తండ్రిని స్మృతి చేస్తున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. మీరు యోగాగ్నిలో పడి ఉన్నట్లు ఉన్నారు. ఇప్పుడు దీని ద్వారానే, యోగ అగ్ని ద్వారానే వికర్మల వినాశనం అవుతాయి. ఒక్క తండ్రితోనే ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి. వారు అందరికంటే ఫస్ట్ క్లాస్ ప్రియుడు. వారు మిమ్మలను కూడా ఫస్ట్ క్లాస్గా చేస్తారు. థర్డ్ క్లాస్లో మేకల వలె ప్రయాణం చేయడం ఎక్కడ? ఎయిర్ కండిషన్లు ఏసీలో ప్రయాణం చేయడం ఎక్కడ? ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఇదంతా విచార సాగర మతనం చేస్తూ ఉంటే మీకు మజాగా ఆనందంగా ఉంటుంది. ఈ బాబా కూడా బ్రహ్మ బాబా, నేను కూడా తండ్రిని స్మృతి చేసేందుకు చాలా తల బాదుకుంటాను. రోజంతా వేరే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి అంటారు. పిల్లలైన మీరు కూడా ఈ శ్రమ చేయాలి. బ్రహ్మ శ్రమ చేసి శ్రీకృష్ణుడు శ్రీనారాయణుడి పదవు పొందినట్టు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎవరికైనా ఒక్క బాబా మాటలు తప్ప ఇతర ఏ విషయాలు వినిపించరాదు. ఒకరి మాటలు మరొకరికి వినిపించటాన్ని మరియు పరచింతన చేయటాన్ని కుటిలత్వం అంటారు. దీనిని వదిలేయాలి. సెకండ్ పాయింట్, తండ్రి ఒక్కరితోనే ప్రీతిని ఉంచాలి. పాత దేహాభిమానాన్ని వదిలి ఒక్క తండ్రి స్మృతి ద్వారా స్వయాన్ని పావనంగా చేసుకోవాలి. వరదానము, ఇముడ్చుకునే శక్తి ద్వారా రాంగును కూడా రైట్గా చేసుకునే విశ్వ పరివర్తక్ భవ. ఇతరుల తప్పును చూసి మీరు స్వయం తప్పు చేయకండి. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే మీరు రైట్ చేయండి. వారి సాంగత్య ప్రభావంలోకి రాకూడదు. ఎవరైతే వారి సాంగత్య ప్రభావంలోకి వస్తారో అలాంటి వారు సోమరులైపోతారు. ప్రతి ఒక్కరూ కేవలం నేను రైట్ మార్గంలోనే ఉంటాను అనే బాధ్యత తీసుకోండి. ఒకవేళ ఇతరులు తప్పు చేస్తూ ఉంటే ఆ సమయంలో ఇముడ్చుకునే శక్తిని సాగరంలాగా ఉపయోగించండి. ఎవరి తప్పునైనా గుర్తించేందుకు బదులు వారికి సహయోగం అనే సూచన ఇవ్వండి. అనగా సహయోగంతో నింపితే విశ్వ పరివర్తన కార్యం సులభంగా జరుగుతుంది. స్లోగన్, నిరంతర యోగులుగా అవ్వాలి అంటే హద్దులోని నేను మరియు నాది అనే దాన్ని బేహద్దులోకి పరివర్తన చేయండి. అవ్యక్త సూచన, ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. వర్తమాన సమయానుసారం ఫరిస్తా తనపు సంపన్న స్థితి లేక బాప్ సమాన స్థితికి సమీపంగా వస్తున్నారు. దాని అనుసారమే పవిత్రత యొక్క నిర్వచనం కూడా అతి సూక్ష్మంగా అవుతూ వెళ్తోంది.
కేవలం బ్రహ్మచారిగా అవ్వడమే పవిత్రత కాదు, కానీ బ్రహ్మచారితో పాటు బ్రహ్మ తండ్రి యొక్క ప్రతి కర్మరూపి అడుగుపై అడుగు ఉంచే బ్రహ్మచారిగా అవ్వండి. ఓం శాంతి.